హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో డే 2 అంటే గ్రాండ్ టెస్ట్ 2 అనేది పెడుతున్నాను. ఇందులో 40 బిట్స్ వరకు ఉంటాయి. సో మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్లో ఎన్ని వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో బిట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మేము బుక్లో నుంచి లైన్ టు లైన్ తయారు చేసాము. చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇవి కూడా మీరు అటెంప్ట్ చేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ సంకేతం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ కామెంట్ చేయండి. నేను ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంజన్ను ఆపవలను. ఈ సంకేతం ఏంటి? ఇంజన్ను ఆపవలను. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉదాహరణ కానిది. పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉదాహరణ కానిది. ఆప్షన్ 1 కరచాలనం, 2 ఫోన్ కాల్, 3 మెయిల్, 4 పోస్ట్ కార్డ్. ఆన్సర్ కరచాలనం. ఎందుకంటే ఇది కరచాలనం అనేది ప్రత్యక్షంగా తాకిడి ద్వారా జరుగుతుంది. ఇది పరోక్షం కాదు. మిగతావన్నీ పరోక్షంగా పంపుతారు. కరచాలనం షేక్ హ్యాండ్ అనేది ప్రత్యక్షంగా జరుగుతుంది కదా. సో ఇది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణకి ఎగ్జాంపుల్ అవుతుంది. మిగతావన్నీ పరోక్ష భావ వ్యక్తీకరణకి అవుతాయి. ఫోన్ కాల్, పోస్ట్ కార్డు అండ్ మెయిల్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో దృశ్య భావ వ్యక్తీకరణకు ఉదాహరణ కానిది. ఆప్షన్ 1 వాగల్ డాన్స్, 2 తాబేలు భయంతో తల ముడుచుకోవడం, 3 కుక్క సంతోషంతో తోక ఊపడం, 4 కోతులు ప్రేమతో ఒకదానికొకటి దువ్వుకోవడం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ దృశ్య భావ వ్యక్తీకరణకు ఉదాహరణ కానిది కోతులు ప్రేమతో ఒకదానితో ఒకటి దువ్వుకోవడం, ఒకదానికొకటి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. హర్ష సూర్యునికి ఎదురుగా నడుస్తూ కుడివైపుకు తిరిగి నిలబడి ఉండగా అతడు ఎడం వైపుకు గల దిక్కు ఏది? ఉదయించే సూర్యుడు అనమాట. అక్కడ సూర్యుడు ఉదయం ఉన్నాడు అనమాట, సాయంత్రం కాదు. అయితే అతని ఎడం వైపుకు ఏ దిక్కు ఉంటుంది అంటే ఆన్సర్ తూర్పు దిక్కున ఉంటుంది ఎడం వైపు. కుడివైపు అయితే పడమర ఉంటుంది. సో ఆన్సర్ తూర్పు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. జతపరచడాలు ఇచ్చారు. దిక్కులు మూలలు. ఇటువైపు తూర్పు పడమర. ఆప్షన్ 1 బి ఏమో దక్షిణ పడమర, తర్వాత సి పడమర ఉత్తర, డి దక్షిణ తూర్పు. ఇక్కడ ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం, నైరుతి ఇచ్చారు మూలలు. అయితే ఏ రెండింటి మధ్య ఏ మూలలు ఉంటాయి అనేది మనం మ్యాచింగ్ చేయాలి. సో ఇది చాలా ఈజీ బిట్ అనమాట. ఇక్కడ మనం ఇలా టేబుల్ ఇలా వేసుకోవాలి. దిక్కులు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనమాట. వీటి మధ్య మూలలు ఉంటాయి కదా. సో అది అడిగారు అనమాట. ఇక్కడ ఆన్సర్ 2 అవుతుంది. ఏ 3 అంటే తూర్పు ఉత్తర మధ్యలో ఈశాన్యం ఉంటుంది. అలాగే బి 4 అవుతుంది. దక్షిణ పడమర మధ్య నైరుతి ఉంటుంది. పడమర ఉత్తరం మధ్య వాయువ్యం ఉంటుంది. దక్షిణ తూర్పు మధ్య ఏ ఆగ్నేయం ఉంటుంది. ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. సో ఇలా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఎక్స్పాండ్ జీపీఎస్ని ఎక్స్పాండ్ చేయమన్నారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ అబ్రివేషన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఎన్నవ భాగంలో చేర్చారు? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. పార్ట్ 4A 4వ భాగం ఏలో చేర్చారనమాట. 4th ఏలో చేర్చారనమాట ప్రాథమిక విధుల్ని. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. నండూరి రామ్మోహన్ రావు గారి బాలగేయ సంపుటం. ఆన్సర్ హరివిల్లు అనమాట. అతని బాలగేయ సంపుటి హరివిల్లు. గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది తెలుగులో. అండ్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్. మేకపిల్ల ఢిల్లీకి వెళ్తూ మార్గమధ్యంలో వరుసగా ఎవరెవరిని కలిసింది? ఇది 4th క్లాస్లో మేకపిల్ల లెసన్లో ఉంటుంది కదా. సో ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏరు, అగ్ని, గాలి, వంటవాడు. ఇలా వరుసలు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా కలిసింది. సో ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్. సరిగ్గా జతపరచండి. ఇటువైపు రచయితలు, ఇటువైపు వారి యొక్క రచనలు ఇచ్చారు. సో జతపరచాలి. ఇటువైపు ఏ చింతా దీక్షితులు, బి ఆర్ శకుంతల, సి మధురాంతకం రాజారాం, డి పాలగుమ్మి విశ్వనాథం. ఇటువైపు 1 ఏకాదశి, 2 పంట చేలు, 3 మా ఊరి ఏరు, 4 చందమామ కథ. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ 1 అవుతుంది. చింతా దీక్షితులు ఏకాదశి రాశారు. ఆర్ శకుంతల 4
చందమామ కథ రాశారు. తర్వాత C3 మధురాంతకం రాజారాం మా ఊరి ఏరు లెసన్ రాశారు. తర్వాత బాలగుమ్మి విశ్వనాథం D2 పంట చేలు రాశారు. ఇలా రచనలు రచయితలు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది తెలుగులో. అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్, జలజ కిటికీ ఏ రకమైన పదాలకు ఉదాహరణ? ఇవి ఏ రకమైన పదాలు అని అడిగారు. ఇక్కడ ఆప్షన్ 1 జంట పదాలు, 2 ప్రాస పదాలు, 3 భ్రమక పదాలు, 4 ధన్య అనుకరణ పదాలు. జలజ కిటికీ ఇవి C is the right answer. 3 ఆప్షన్ భ్రమక పదాలు అంటారు వీటిని. నెక్స్ట్ 12th క్వశ్చన్, క్రింది వాటిలో కందుకూరి రామభద్ర కవి గారి రచన కానిది? ఆప్షన్ 1 లేమొగ్గ, 2 తరంగిణి, 3 గేయమంజరి, 4 వటిరావు కథలు. ఆప్షన్ 4 వటిరావు కథలు. మిగతా 3 అనేవి కందుకూరి రామభద్ర కవి రచనలు. ఈ వటిరావు కథలు అనేది కాదనమాట. సో ఈ 3 ఆయన రచనలు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. 4 లైన్స్ ఇచ్చారు. ఈ గేయాల్ని వరుస క్రమంలో అమర్చమన్నారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ D వస్తుంది. ఏ నందనం నుండి ఈనారు తెచ్చిరో అది వస్తుంది ఫస్ట్. తర్వాత B ఏ స్వర్ణ నదీ జలము ఈ మడులుకెత్తురో సెకండ్ ఇది వస్తుంది. తర్వాత A ఎంత వింత జాతులి తోటలో పెరుగు అది వస్తుంది. తర్వాత C వస్తుంది. ఈ తోట ఏపులో ఇంత నవకము విరియా ఇలా వస్తుందన్నమాట. ఈ గేయాన్ని వరుస క్రమంలో అమర్చమని అడిగారు. అండ్ నెక్స్ట్ 14th క్వశ్చన్, తెలుగు బాల శతకకర్త ఎవరు? ఆన్సర్ 2 జంధ్యాల పాపయ్య శాస్త్రి. తెలుగు బాల జంధ్యాల గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 15th క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి ఇచ్చారు. ఇటువైపు ఏమో రచయితలు, ఇటువైపు వారి యొక్క కలం పేర్లు లేదా రచనలు ఇచ్చారు. ఇక్కడ జతపరచాలి వారికి సంబంధించింది. A కస్తూరి నరసింహమూర్తి, B దువ్వూరు రామరెడ్డి, C జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, D జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇటువైపు 1 కేశనోపనిషత్తు, 2 పాపాయిసిరులు, 3 ఉదయశ్రీ, 4 పానసాల. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. A 2 అవుతుంది. కస్తూరి నరసింహమూర్తి 2, పాపయ్య సిరులు అవుతుంది. B 4 దువ్వూరు రామరెడ్డి, 4 పానసాల. తర్వాత జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి కేశనోపనిషత్తు, జంధ్యాల పాపయ్య శాస్త్రి ఉదయశ్రీ. ఇలా చెయ్యాలి మ్యాచింగ్. అండ్ నెక్స్ట్ 16th క్వశ్చన్, క్రింది వాటిలో గణిత స్వభావం లక్షణం కానిది? ఆప్షన్ 1 మూర్త లక్షణం, 2 ఖచ్చితత్వం, 3 అంతర్బుద్ధితో ఏర్పడినది, 4 వరుస క్రమంపై ఆధారపడినది. లక్షణం కానిది అన్నారు గణిత స్వభావం. మూర్త లక్షణం. గణితం ఎప్పుడు అమూర్తం అవుతుంది, కానీ ఇక్కడ మూర్తం ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. కానిది అడిగారు కాబట్టి గణితం అమూర్తం కాదు కదా. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 17th క్వశ్చన్, పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అని అన్నది ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మేరియా పియరీ. పరికల్పిత మేరియా పియరీ గుర్తుపెట్టుకోండి. పరికల్పిత. నెక్స్ట్ 18th క్వశ్చన్, క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. ఇటువైపు గణిత శాస్త్రజ్ఞులు ఇచ్చారు, ఇటువైపు వారు కనిపెట్టినవి. ఇక్కడ ఆప్షన్ A టబిట్ ఇబిస్ కొర్రా, B టాల్మీ, C ఆల్బటానీ, D ఆల్ఫో వారిజ్మీ. ఇటువైపు 1 ఆల్మ్ గెస్ట్, 2 బీజగణితం, 3 టాంజెంట్ కోపట్టికలు, 4 అమికబుల్ నెంబర్స్. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. A 4 అవుతుంది. టబిట్ ఇబిస్ కొర్రా అనే వ్యక్తి అమికబుల్ నెంబర్స్ని కనుగొన్నారు. టాల్మీ ఆల్మ్ గెస్ట్, ఆల్బటానీ C3 అవుతుంది. ఇక్కడ చూడండి, టాంజెంట్ కోపట్టికలు, ఆల్ఫో వారిజ్మీ బీజగణితం కనుగొన్నారు. అండ్ నెక్స్ట్ 19th, క్రింది వాటిలో గణితానికి ఈజిప్షియన్స్కి సంబంధం లేని విషయం అడిగారు. ఆప్షన్ 1 హారాన్ని స్థిరంగా ఉంచి లవాన్ని మార్చేవారు, 2 సమద్విబాహు త్రిభుజ వైశాల్య సూత్రాలు కనుగొన్నారు, 3 వీరి సంఖ్యా విధానంలో 1 నిలువుకర్రతో సూచించారు, 4 అజ్ఞాత రాశిని హూ లేదా హీప్ అని పిలిచేవారు. ఆప్షన్ 1 ఇక్కడ రైట్ ఆన్సర్. హారాన్ని స్థిరంగా ఉంచి లవాన్ని మార్చేవారు. మిగతావన్నీ వీరికి సంబంధించినవి అనమాట. ఇది కాదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ 20th క్వశ్చన్, క్రింది వాటిలో గణిత సేవకు లేదా కృషికి సంబంధించి జతలో సరికాని జత. ఆప్షన్ 1 ప్రతి వృత్తాన్ని దాని వ్యాసం సమద్వికరణం చేస్తుంది అని అయోనిక్ పాఠశాల వారు చెప్పారు. నెక్స్ట్ 2 వృత్తాలు వాటి వర్గాల నిష్పత్తిలో ఉంటాయని సోఫిస్ట్ పాఠశాల చెప్పారు. తర్వాత 3
త్రిభుజ వైశాల్యానికి దాని భుజాల మీద ఆధారపడిన సూత్రం డయాఫాంటస్ అని ఇచ్చారు. తర్వాత 4th ఆప్షన్ శుద్ధ జ్యామితీయ పరిశోధనలో ఆర్కిమెడిస్ కనుగొన్నారని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్, అంటే సరికాని జత అనమాట. ఇది ఆన్సర్ 3 అవుతుంది. ఇక్కడ త్రిభుజ వైశాల్యానికి దాని భుజాల మీద ఆధారపడిన సూత్రం మనం హెరోయిస్ సూత్రం ఉంటుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a s మైనస్ b ఎలా వస్తుంది కదా, సో ఆ సూత్రం అనమాట. అది హెరోయిన్ కనుగొన్నారు కాబట్టి ఇక్కడ డయాఫాంటస్ ఇచ్చారు. ఇది జత కాదు, సరైన జత కాదు కాబట్టి ఆన్సర్ 3 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 21. క్రింది వాటిలో ఆర్కిమెడిస్ వారి రచన కానిది గుర్తించండి. ఆప్షన్ 1 సెంటర్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ గ్రావిటీస్, 2 క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా, 3 ది మెజర్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్, 4 కోనిక్ సెక్షన్. ఆన్సర్ 4. ఇవన్నీ ఆర్కిమెడిస్ యొక్క రచనలు. ఇది ఒకటే కాదు కాబట్టి కానిది గుర్తించమన్నారు. కోనిక్ సెక్షన్ ఇక్కడ ఆన్సర్ అవుతుంది, 4th వన్. నెక్స్ట్ 22. క్రింది పాదాలు శ్లోకాల సంఖ్య జతపరచండి. గణిత పాదాలు ఇటువైపు ఇచ్చారు. గీతికా పాదం A, B కాలక్రియా పాదం, C గణిత పాదం, D గోళ పాదం. ఇటువైపు నెంబర్స్ ఇచ్చారు. శ్లోకాల సంఖ్య 33 1, 2 50, 3 A = 1, 3 E = 100, O = 100 స్క్వేరు, 4th వన్ 25 ఇచ్చారు. ఇప్పుడు వీటిని జతపరచాలి. ఆన్సర్ 3 అవుతుంది. ఇక్కడ చూడండి, A3 గీతికా పాదం ఇలా ఉంటుంది. కాలక్రియా పాదం 4 25 శ్లోకాలు ఉంటాయి. C1 గణిత పాదం 33, గోళ పాదం 50. నెక్స్ట్ 23. క్రింది వాణిలో రామానుజన్ గారు గణితానికి చేసిన సేవ కానిది. ఆప్షన్ 1 మ్యాజిక్ స్క్వేర్స్, 2 నిష్పత్తి ప్రస్తారాల విషయాలు, 3 కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, 4 ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నిష్పత్తి ప్రస్తారాల విషయాలు ఇతను కనుగొనలేదు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ ఈ 3 అనేది ఈయన కనుగొన్నారు. సో ఇక్కడ నిష్పత్తి ప్రస్తారాల విషయాలు ఈయన కనుగొలేదు. నెక్స్ట్ 24. క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్ 1 సిద్ధాంత శిరోమణి బ్రహ్మగుప్త, 2 మాక్ థీటా ఫంక్షన్స్ రామానుజన్, 3 లీలావతి భాస్కరాచార్య, 4 సమతల జ్యామితికి 32 నియమాలు ఆర్యభట్ట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మిగతావన్నీ రైట్, ఇది ఒకటే రాంగ్ కాబట్టి ఆన్సర్ 1. నెక్స్ట్ 25. క్రింది వాటిలో సమున్నత సంయుక్త సంఖ్యకి ఉదాహరణ. ఏ నెంబర్ అనమాట ఇందులో సంయుక్త సంఖ్య అవుతుంది. ఆప్షన్ 1 4, 2 6, 8, 4 12. ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 6 అనేది సమున్నత సంయుక్త సంఖ్య, అంటే శుద్ధ సంఖ్య అంటారు కదా, శుద్ధ సంఖ్య లేదా సమున్నత సంయుక్త సంఖ్య అన్న ఒకటే. ఇక్కడ 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 26. క్రింది వాటిలో ఎలిమెంట్స్ గ్రంథానికి సంబంధం లేని అంశం. ఎక్కువ కానిది, సరికాని జత, సంబంధం లేనిది ఎందుకని ఇస్తున్నామంటే ఇప్పుడు రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది అన్నాను కదా, అంటే 3 రైట్ అవుతాయి, 3 రైట్ అవుతాయి, 1 రాంగ్ అవుతుంది కదా, సరికానిది సంబంధం లేనిది అంటే మిగతా 3 కవర్ అవుతాయి కదా, అందులో ఏదైనా ఇవ్వచ్చు. సో అందుకని ఇలాంటివి ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనం ఇచ్చిన డిఎస్సిలో ఇచ్చిన బిట్కి మనం ఆన్సర్ చేయగలుగుతాము. ఎక్కువ గుర్తుంటుంది. ఒకటే బిట్లో ఎక్కువ ఆన్సర్స్ మనకి తెలుస్తాయి అన్నమాట ఒకే దానికి సంబంధించి. సో ఇలా చేయడం చాలా చాలా బెస్ట్ అనమాట. ఇక్కడ ఎలిమెంట్స్ గ్రంథం ఉంటుంది కదా, యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్ గ్రంథం, అందులో కొన్ని భాగాలు ఉంటాయి. ఏ భాగం దేనికి సంబంధించింది అని ఈ బిట్ అనమాట. ఆప్షన్ 1 6వ భాగం కర్ణీయ సంఖ్యలు, 2 5వ భాగం అనుపాతం, 3 మొదటి భాగం నిర్వచనీయులు స్వీకృత్యాలు, 4 3వ భాగం అంతర్లిఖిత కోణాలు. ఆప్షన్ 1 ఇక్కడ 6వ భాగం కర్ణీయ సంఖ్యలు ఇచ్చారు, మిగతావన్నీ రైట్ అనమాట. 5వ భాగం అనుపాతం రైట్, అలాగే మొదటి భాగం నిర్వచనాలు స్వీకృత్యాలు ఉంటాయి, అలాగే 3వ భాగంలో అంతర్లిఖిత కోణాలు ఉంటాయి. ఇందులో ఏ బిట్ అయినా కూడా ఇవ్వచ్చు అనమాట, ఒకటే ఇచ్చి డైరెక్ట్ బిట్ ఇవ్వచ్చు. సో ఈ బిట్లో 3 తెలుసుకున్నారనమాట. 5వ భాగం అనుపాతం గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆన్సర్ 6వ భాగం రాంగ్ అనమాట, ఇది ఇచ్చాను ఆప్షన్. అండ్ నెక్స్ట్ 27. గణాల్లో గోళం, సమతల ఆకారాల్లో వృత్తం అందమైనవి అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఆర్యభట్ట, 2 యూక్లిడ్, 3 యూరిపిడిస్, 4 పైథాగరస్. గోళమును వృత్తం అందమైనవి అని చెప్పింది ఎవరంటే పైథాగరస్. ఆన్సర్ పైథాగరస్. అండ్ నెక్స్ట్ 28. సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణితపూరితమే అని అన్నది ఎవరు? వూంట్, కాంట్, బెర్త్, బెల్. ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, కాంట్.
సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణితమే. గణితపూరితం అనేది కాంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 29. క్రింది వాటిలో గణితం కళలు సహసంబంధం యొక్క అంశంలో లేనిది. ఆప్షన్ 1 నాట్యభంగిమ, 2 ముద్రలు, 3 తాళం రాగాలు, 4 కాలం. ఇక్కడ కళలకు సంబంధించి సంబంధం లేనిది కాలమే కదా, మిగతావన్నీ ముద్రలు ఉంటాయి, నాట్య భంగిమలు ఉంటాయి, తాళం రాగాలు ఉంటాయి. కాబట్టి కాలం సంబంధం లేదు గణితానికి కళలకి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 30. అంకగణితంలోని లాభ నష్టాలు, భాగస్వామ్యం వంటి అంశాల మధ్య గల సహసంబంధం ఏమిటి? ఆప్షన్ 1 బాహ్య సహసంబంధం, 2 అంతర్గత సహసంబంధం, 3 1 and 2, 3 4 ఏది కాదు. ఆన్సర్ ఏమవుతుంది? లాభ నష్టాలు భాగస్వామ్యం అనేవి మ్యాథ్స్లోనే కదా, కాబట్టి రెండు మ్యాథ్స్లోనే కాబట్టి అంతర్గత సహసంబంధం అవుతుంది. ఇది ఒకటి మ్యాథ్స్ ఒకటి సైన్స్ అయితే అది బాహ్య సహసంబంధం అవుతుంది. కానీ రెండు మ్యాథ్స్లోనే కాబట్టి లాభ నష్టాలు భాగస్వామ్యం రెండు మ్యాథ్స్కి సంబంధించే కాబట్టి అంతర్గత సహసంబంధం అవుతుంది. అండ్ నెక్స్ట్ 31 క్వశ్చన్. ఆంధ్ర పితామహ అన్న బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ మాడపాటి హనుమంతరావు. పితామహ మాడపాటి హనుమంతరావు. ఆన్సర్ 4D. నెక్స్ట్ 32. క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ కొన్ని బిరుదులు ఇచ్చారు, ఇటువైపు వ్యక్తులు ఇచ్చారు. సో వాటిని జతపరచాలన్నమాట. పంజాబ్ కేసరి, బి రాజాజీ, సి భారత అశాంతి పిత. ఇటువైపు 1 బాలగంగాధర్ తిలక్, 2 లాలా లజపత్ రాయ్, 3 రాజగోపాలాచారి. ఇక్కడ మనకి బాగా తెలిసింది చూడండి, పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్, రాజాజీ రాజగోపాలాచారి, భారత అశాంతి పిత బాలగంగాధర్ తిలక్. ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. A2, B3, C1. గాంధీజీని జాతిపిత అని తొలిసారిగా పిలిచిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ నేతాజీ, బి సర్దార్ వల్లభాయ్ పటేల్, సి సుభాష్ చంద్రబోస్, డి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ ఆన్సర్ ANC అవుతుంది. ఎందుకంటే నేతాజీ అన్న సుభాష్ చంద్రబోస్ అన్న ఒకరే కాబట్టి ANC అవుతుంది ఇక్కడ ఆన్సర్. 34 క్వశ్చన్ చూడండి. అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించే సాంప్రదాయం ఏ సంవత్సరం నుంచి ఆరంభమైంది? ఆన్సర్ 2007. 2007 నుంచి అక్టోబర్ 2న అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. నెక్స్ట్ 35. ఏ సంవత్సరంలోపు ప్రపంచ దేశాలు శాంతిని, సమ్మిళిత అభివృద్ధిని సాధించడం ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం? ఆన్సర్ బి 2030. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి సాధించాలి. నెక్స్ట్ 36. GPA సూచీలో భారతదేశ స్థానం? ఆన్సర్ డి 126 GPA స్థానంలో ఇండియా స్థానం. అండ్ నెక్స్ట్ 37. యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన 166 దేశాలకు చెందిన 1199 కట్టడాల్లో ఏ దేశానికి చెందిన కట్టడాలు ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ ఇటలీ. ఇటలీకి చెందిన కట్టడాలు ఎక్కువగా యునెస్కో వారసత్వ గుర్తింపు కలిగిన కట్టడాలు ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ 38 క్వశ్చన్. ఇండియన్ ఐన్స్టైన్ అనే బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ సి నాగార్జునాచార్యుడు లేదా ఆచార్య నాగార్జునుడు అన్న అతనే ఇండియన్ ఐన్స్టైన్, ఆచార్య నాగార్జునుడు. అండ్ నెక్స్ట్ 39 క్వశ్చన్. క్రింది వానిలో సరైనది ఏది? ఇటువైపు వ్యక్తులు బిరుదులు ఇచ్చారు, ఇటువైపు వ్యక్తులు ఇచ్చారు. సో వాటిని జతపరచాలి. ఆప్షన్ ఏ ఆంధ్ర శెల్లి, బి ఆంధ్ర గాంధీ, సి ఆంధ్ర గంధర్వ, డి ఆంధ్ర కబీర్. ఇటువైపు ఆప్షన్ 1 జొన్నవిత్తుల శేషగిరిరావు, 2 దేవులపల్లి కృష్ణశాస్త్రి, 3 వావిలాల గోపాలకృష్ణయ్య, 4 వేమన. ఆన్సర్ ఏ అవుతుంది. సో చూడండి, A2 ఆంధ్ర శెల్లి, దేవులపల్లి, శెల్లి పల్లి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్ర గాంధీ 3, ఇక్కడ వావిలాల గోపాలకృష్ణయ్య, ఆంధ్ర గంధర్వ జొన్నవిత్తుల శేషగిరిరావు, ఆంధ్ర కబీర్ వేమన. నెక్స్ట్ 40th క్వశ్చన్. 14 ఏళ్ల వయసులోపు బాలబాలికలను ప్రమాదకరమైన పరిశ్రమలలో నియమించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది? ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్టికల్ 24. బాలబాలికల్ని పరిశ్రమల్లో నియమించకూడదు 14 ఏళ్ళ వయసులోపు ఉన్నవారిని. సో ఇవండి బిట్స్ గ్రాండ్ టెస్ట్ 2 అనేది. నెక్స్ట్ వీడియోలో గ్రాండ్ టెస్ట్ 3 ఎగ్జామ్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.